హాయ్ ఫ్రెండ్స్, హియర్ ఈస్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మిరాయ్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టంనేని. మెయిన్ లీడ్ గా తేజ సజ్జా, రితికా నాయక్, శ్రేయా శరణ్ నటించారు. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తనకున్న జ్ఞానం మొత్తాన్ని 9 గ్రంథాలుగా రాసి వాటికి 9 మంది రక్షిస్తూ ఉంటారు. అయితే ఆ 9 గ్రంథాల్లోని జ్ఞానం ఎవరికైనా దొరికితే అతడు దైవ సమానుడు అవుతాడు. అదే జ్ఞానం ఒక చెడుకు దొరికితే ఏమవుతుంది, దీన్ని ఆపడం కోసం ఒక యోధుడు ఎలా జన్మించాడు, ఆ యోధుడికి ఎలాంటి ఆయుధం అవసరమైంది, ఆ ఆయుధంతో యుద్ధాన్ని ఎలా గెలవగలిగాడు అనేది మెయిన్ ప్లాట్ ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. డైరెక్టర్ తను ఏదైతే మెయిన్ స్టోరీ ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ స్టోరీకి తను తీసుకున్న మైథలాజికల్ రిఫరెన్సెస్ కానివ్వండి, లేదంటే విజువల్ ప్రెసెంటేషన్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ వైస్ కానివ్వండి, 100% సక్సెస్ అయితే అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఈ ప్రాసెస్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే ఉంటాయి. సో అవి చూస్తున్నంత సేపు అరే ఏం ఫీల్ ఉందో మామ అన్న ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగింది. దీనికి సపోర్టింగ్ గా బీజిఎం అయితే అవుట్ స్టాండింగ్ గా వర్కౌట్ అయింది. బట్ ఈ మెయిన్ ప్లాట్ కి ఏదైతే తను సపోర్టింగ్ ట్రాక్ ఏదైతే తీసుకున్నాడో అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ సూపర్ హీరో వరల్డ్ లోకి అది సింక్ అయితే అవ్వలేదు. సో అది కొంచెం డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎక్కువ ఇదే జరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్ లో కొంచెం ఫన్ అయితే జనరేట్ చేయగలిగాడు. అంతకు మించి ఆ ట్రాక్ వల్ల ఇంపాక్ట్ అయితే ఏముండదు. సెకండ్ హాఫ్ కూడా సేమ్ అంతే. ఆ ట్రాక్ తో ఏదో ఫన్ జనరేట్ చేయడం కోసమే ఆ ట్రాక్ ఉన్నట్టు ఉంటుంది తప్పితే దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే అనిపించదు. సో అది కొంచెం మేజర్ డిసడ్వాంటేజ్. ఈ వరల్డ్ అయితే అదైతే సింక్ అయితే అవ్వలేదు. ఇంకా మంచు మనోజ్ గారి డబ్బింగ్ అయితే వర్స్ట్ గా ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ అయితే తన డైలాగ్స్ అయితే ఏ మాత్రం అర్థం కూడా కావు. ఇంకా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే విజువలీ మూవీస్ అవుట్ స్టాండింగ్. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వడం చాలా గ్రేట్. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ కానివ్వండి, సెకండ్ హాఫ్ లో వచ్చే క్లైమాక్స్ సీక్వెన్స్ కానివ్వండి, ఆ మైథలాజికల్ కనెక్షన్స్ కానివ్వండి, ఆ బీజిఎం కానివ్వండి, ఇవన్నీ లిటరలీ అవుట్ స్టాండింగ్, భలే వర్కౌట్ అయ్యాయి ఈ స్టోరీలో మాత్రం. సో అందులో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకేదైనా నెగిటివ్స్ ఉన్నాయంటే మూవీ కొంచెం సింపుల్ గా ఎండ్ అయిపోయిందన్న ఫీల్ అయితే ఇది కలిగిస్తుంది. ఇంకా మంచు మనోజ్ గారి బ్యాక్ స్టోరీ అయితే బాగుంటుంది. బట్ ప్రెసెంట్ లో తను ఆ 9 గ్రంథాలని సేకరించే ప్రాసెస్ కానివ్వండి, సో దానికోసం తను చేసే వార్ కానివ్వండి, అది కొంచెం లిటరలీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. సో అదొక మేజర్ లెట్ డౌన్, ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంతకు మించి ఓవరాల్ మూవీ అయితే బాగుందండి. థియేటర్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఆ మైథలాజికల్ రిఫరెన్సెస్, ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు థియేటర్ కి వెళ్ళి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. దిస్ ఈస్ ది ఓవరాల్ రివ్యూ ఆఫ్ మిరాయ్. మూవీ రివ్యూస్, రికమెండేషన్స్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ పల్స్.